హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద ఒంటరిగా నడిచిన రోజునే నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆ రోజు గాంధీ మహాత్ముడు అన్నాడు. కానీ ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోక కొన్ని రోజుల ముందుగానే కోల్కతాలో జరిగిన దుర్ఘటన గురించి మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం రక్షాబంధన్ సందర్భంగా మగవాళ్ళ నుండి ఆడవాళ్ళు ఎటువంటి రక్షణ కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం రండి. హలో గైస్, వీఆర్ MBBS స్టూడెంట్స్ ఫ్రమ్ అపోలో మెడికల్ కాలేజ్. రక్షాబంధన్ అనగానే మన తోడబుట్టిన అన్న నుంచో తమ్ముడి నుంచో ప్రొటెక్షన్ రావడం కాదండి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఆడవాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వాలి. అది రక్షాబంధన్ అసలైన మీనింగ్. అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జులు చేయడం కాదు, దానికోసం నిలబడాలి. యూ షుడ్ మీన్ ఇట్. ఇది రక్షాబంధన్ రోజు మేము డిమాండ్ చేస్తున్న రక్షణ. ఓకే, సో ఈ మధ్య రీసెంట్గా మనం చూస్తే కోల్కతాలోని జరిగిన దుర్ఘటన గురించి దాని మీద మీ టేక్ ఏంటి? అసలు కోల్కతాలో ఏదైతే జరిగిందో ఇట్స్ లైక్ అది చాలా దారుణమైన విషయం. అసలు ఒక డాక్టర్గానే కాదు, ఏ అమ్మాయికి కూడా అసలు అలా జరగకూడదు. అలాంటిది ఒక డాక్టర్ స్టార్టింగ్ నుంచి లైక్ MBBS 5 years చేసి, PG 3 years, దాని తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఇంకో 3 years చేసి, అంత చేశాక సమ్ లైక్ ఒక రేప్ ఇన్సిడెంట్కి గురవటం అనేది అది చాలా అంటే చాలా దారుణమైన విషయం. సో లైక్ ప్రతి ఉమెన్కి బేసిక్ సెక్యూరిటీ అనేది ఉండాలి ఇండియాలో. లైక్ వేరే కంట్రీస్లో ఏమైనా రేప్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు. బట్ వై నాట్ ఇన్ ఇండియా? ఎందుకు ఇండియాలో అదంతా లేదు? ఇప్పుడు ప్రజెంట్ ఏ అమ్మాయి అయినా సరే ఇలా ఇంత దారుణంగా ఒక డాక్టర్కి జరిగితే ఫ్యూచర్లో MBBS జాయిన్ అవుతాకే భయపడతారు. ఏంటి ఇంత చదివి ఇలాంటి ఇన్సిడెంట్ ఫేస్ చేయాలా మనం ఫ్యూచర్లో? మన ఇండియన్ లాలో చట్టాలను సవరిస్తే బాగుంటుంది అనేది మీ ఒపీనియనా? అంటే మనకి ఇక్కడ ఇస్లామిక్ స్టేట్స్లో చూసుకుంటే ఇలాంటి అసాల్ట్స్ మీద ఏదైనా సరే ఆడవాళ్ళ మీద కానీ చిన్నపిల్లల మీద కానీ జరిగే అసాల్ట్స్ మీద ఇమ్మీడియట్ యాక్షన్ ఉండి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇస్తుంటారు, బిహెడ్ చేసేస్తుంటారు. మీరేం కోరుకుంటున్నారు? అంటే మన లాలోని ఎలాంటి చేంజెస్ కోరుకుంటున్నారు మీరు? Sir, actually the thing is, in India, the people who are doing rapes and crimes and they are doing murders, they are not being scared of the laws in India. Because what an average Indian is thinking about this thing is that if we have money, if we have fame, we can do any crime in India and we can escape it after few months or after a few span of time. In India, the thing is that laws are not strict. There is no immediate action over any crime in India. That's why the people are taking it very light and the number of crimes and rapes in India is getting increased. So we people, we not only as a doctors but as an Indian, we are demanding to the government implement strict laws towards any rape or any crimes that are happening in India, and there should be a strict action as soon as possible, not after 10 years or 20 years. So this is what we are demanding as Indians and as also doctors. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇలాంటివన్నీ కూడా మనం అరికెట్టలేమని చెప్పాను ఇక్కడ ఉన్న సోదరి మనతో చెప్తుంది. అండ్ విమెన్ చాలామంది కూడా డ్రెస్సింగ్ బాగోలేదు, దానివల్లనే చాలా రేప్స్ అవి జరుగుతుంటాయని చెప్పని ఎంతోమంది అంటుంటారు. దీని మీద మీరు ఏం మాట్లాడాలనుకుంటారు? So it's not just about dressing. In fact, that's not even a factor at all. Like younger children are getting raped and murdered. Older women are getting raped and murdered. So dressing doesn't even come to this reason. Adanta excuses and it's bullshit, honestly. So it's about the people's mindset. The mentality and mindset of the men in this country has like gone to the dogs. Like they're just turned into animals. They don't have any restrictions on what they should do, what they should say, what they can touch. They think they are entitled to anything, and that should change. The way our parents and society tells women, you should not dress this way, you should not go out at night, be careful, be careful. So we're always scared. Men should carry some of that burden. They should be scared to enter the streets. Okay, what if something happens to me? I don't want to face any type of law. I should make sure no woman feels uncomfortable. They should carry that fear, not us. నెలల పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ డ్రెస్సింగ్ ఒకటే దానికి కారణం కాదని చెప్పనైతే మనకి ఇక్కడున్న డాక్టర్ అయితే తెలియజేస్తున్నారు. మీరు డాక్టర్స్గా మీరు ప్రొటెస్ట్ చేస్తున్న మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు ఎలాంటి జస్టిస్ అయితే వస్తుందని చెప్పని మీరు కోరుకుంటున్నారు చెప్తారా? So this heinous act in Arjikar, it took place on 9th of August and today is 19th August. It's already been 10 days but no action has been taken against the culprit. So first and foremost, we demand for a robust legal framework for protecting and for seeking justice for these type of victims. So the individuals who dedicate their lives for healing and for saving the lives of people, they must not be victims of such kind of incidents. And so we immediately demand for the implementation of the Central Protection Act for doctors, which has been pending since a long time. So basically this act aims
at preventing such type of crimes in the medical institutions and for protecting doctors and the medical professionals. So first thing is the immediate implementation of the Central Protection Act. Second thing is the justice for the victim, that is catching the culprits of this victim and providing them in the appropriate penalties and the punishments. After the implementation of this act, the animals who are hiding in the guise of human beings, they would think 100 times before committing any such type of crime. So we cannot call them human beings because they're particularly animals. So the girl was brutally tortured and the forensic report findings are like, it is hard to believe that such type of thing happened when she was at the... చదువుతుంటేనే మనసు అంతా కలిసి వేస్తుంటుంది. అసలు తనకు జరిగింది మాకు తలుచుకుంటేనే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అలా అసలు చేయగలుగుతారా నిజంగానే మనుషులన్నోళ్ళు అన్న ఫీలింగ్తో యాజ్ వీఆర్ ఆల్ డాక్టర్స్, అప్కమింగ్ డాక్టర్స్, మాకు భయం అవుతుంది. లైక్ మా యూనివర్సిటీలో అయినా సరే ఇలా జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది అని మేము అనము, కానీ మాకు ఆ భయం లోపల ఉండిపోయింది. అది తొలగాలి అంటే అది ఎప్పటికి తొలుగుతుందో కూడా మాకు తెలియదు. ఇవన్నిటికీ ఒక ప్రాపర్ యాక్షన్ కావాల్సిందే. ఆ తప్పు చేసినోడిని ఉరి తీయాల్సిందే అందరి ముందు, అప్పుడే న్యాయం జరుగుతుంది. ఓకే, మనం అసలు మరి చిన్నపిల్లలు ఇవి మ్యాక్సిమం ఆఫ్ ది క్రైమ్స్ కూడా చూసుకుంటే చాలా యంగ్స్టర్సే చేస్తున్నారు. ఈ మధ్యకాలం మనం చూసుకున్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మైనర్ బాలులు చేసిన దీని గురించి కూడా ఒక సంఘటన గురించి కూడా మీరు వినే ఉండుంటారు. మరి అసలు పిల్లల్ని మనం ఏం చేస్తే, అసలు ఎలాగ గైడ్ చేస్తే బెటర్ అని చెప్పనేది మీ మాటలో చెప్తారా? నేను అనుకుంటుంది ఏంటి అంటే, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈ రూల్స్, రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఓన్లీ అమ్మాయిలకి పెడితే ఈ క్రైమ్ రేట్ తగ్గుతుంది అని అనుకోవడం మీ తప్పు కాదు కదా. లైక్ ఇలా ఆలోచించే ప్రతి ఒక్కరిది తప్పే. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్గా ప్రాపర్ నాలెడ్జ్తో నేర్పియాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో చాలా రాంగ్గా కన్వే అవుతుంది. ఇట్స్ లైక్ ఇప్పుడే చెప్తే ఎలా తీసుకుంటారు వీళ్ళు, ఇవన్నీ బుల్షిట్ అండి. కూలింగ్ ఏజ్ నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది విత్ ఎ ప్రాపర్ నాలెడ్జ్తో వాళ్ళకి చెప్తే రేపటి సొసైటీలోకి వాళ్ళు ప్రాపర్గా బయటకు అడుగు పెడతారు. లేదు మేము దూరంగానే ఉంచుతాము, మేమేమి నేర్పివ్వము, వాళ్ళకంతటా వాళ్ళే నేర్చుకొని బయటకు వెళ్ళాలి అంటే ఇలాంటివే జరుగుతాయి. వాళ్ళకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేదు. ఎలా అమ్మాయిలు ఎలా చూడాలి, నీ అక్కని అమ్మని కూడా ఇలానే చూస్తావా? లేదు కదా. బయట ఒక స్ట్రీట్లో నడిచే ఒక అమ్మాయిని నువ్వు ఎలా చూడాలి అంటే నీకు ఎవరు నేర్పియాలి? పేరెంట్స్ ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఉండాలి. అలా అని రెస్ట్రిక్ట్ చేయాలి, మీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకూడదు అలా అని చెప్పట్లేదు. ప్రాపర్ మానిటరైజేషన్ ఉంటే ప్రాపర్గా రిజల్ట్స్ వస్తాయి. యాజ్ విమెన్ మీ అందరికీ కూడా ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని హెరాస్మెంట్స్ అవి అవుతుంటాయి. చాలామంది మెన్ తోటి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా, దాని గురించి ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటున్నారా? हम जब भी लाइक whenever we post something online or anything like कुछ लोग हमको messages DMs भेजते हैं which are really heart breaking, like मतलब उसको देख के हमारा दिमाग कुछ टाइम तक ख़राब हो जाता है. उन पे कोई इफ़ेक्ट नहीं पड़ता, बट द पर्सन, द विक्टिम आर अस गर्ल्स, बिकॉज हम सोचते हैं कि वो फर्दर कुछ करेगा तो नहीं. वी आर रियली स्कैर्ड ऑफ पोस्टिंग फोटोज़ एंड पोस्टिंग स्टफ ऑन द सोशल मीडिया दिस डेज, बिकॉज आजकल कुछ भी हो रहा है. वो लोग जो मतलब ऐसे माइंडसेट वाले लोग उसका गलत फ़ायदा उठा रहे हैं, एंड दे मेकिंग सम एडिट्स एंड दे ट्राइंग टू ब्लैकमेल अस. ऑल्दो देयर आर वेरियस लॉज, वी वांट द लॉज to be more strict so that these online crimes should come down. సో వ్యూవర్స్ చూసారు కదా కోల్కతాలో జరిగిన ఈ దుర్ఘటన గురించి, డాక్టర్స్ తాలూకా ఆవేదన గురించి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.